గ్రహాల్లో అన్ని గ్రహాల్లో శని అనేటువంటి గ్రహం ఒక్క రాశిలో 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. అన్ని గ్రహాల కంటే ఎక్కువ సమయం ఉండేది శని. అయితే శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, మనం చేసిన పాపాన్ని హరింపజేయడమే శని యొక్క స్వభావం. కాబట్టి శని పట్టాడ్రా, శని నన్నేదో ఇబ్బంది పెడుతున్నాడ్రా, శని వల్ల నష్టపడుతున్నానురా, శని వల్ల నువ్వు నష్టపడరా, నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు నష్టపడతావు. ఆ పాపం పోగానే నిన్ను ఎప్పుడు కూడా శని రక్షిస్తాడు. అయితే శనికి ఒక స్వభావం ఉంది, వక్ర స్వభావం అంటారు. వక్రించి వెనక్కి వస్తాడు, మళ్ళీ అతిచారం మీద ముందుకు కూడా వెళ్తాడు. ఉన్న రాశి నుంచి వెనక రాశిలో ఉండేటువంటి లక్షణాలు చూపిస్తాడు. అట్లాగే ఒక్కోసారి అతిచారం మీద ముందుకు వెళ్ళి, మరి ఇప్పుడు మీనంలో ఉన్న శని వక్రించి మరి కుంభంలో ఉన్న స్థితి చూపిస్తున్నాడు. ఇంకొకసారి ఎలా చేస్తాడు, శని మీనంలో ఉన్న శని మరియు అతిచారం మీద ముందుకు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జరగలేదు, శని వక్రించి వెనక్కి. అయితే నక్షత్రం మార్ల, రాశి మార్ల లెక్క ప్రకారం, కానీ వక్రం అనగా వెనక ఉన్నటువంటి పద్ధతినే చూపిస్తాడు. ఇప్పుడు అందరికీ కూడా ఏమందంటే, మీనానికి శని వెళితే మకరం వాళ్ళకి ఈనాటి శని అయిపోయింది అనుకుంటున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు శని జూలై 13 నుంచి నవంబర్ 27 వరకు, అంటే 138 రోజులు శని వక్రించాడు. శని వక్రించిన లక్షణం ఎట్లా ఉంటుంది, కుంభంలో ఉన్న లక్షణమే చూపిస్తాడు. ఈ కుంభంలో ఉన్న శని మరి కుంభరాశి వాళ్ళకి సమస్యే, మకర రాశి వాళ్ళకి కూడా సమస్యే. అట్లాగే ఈ మకర రాశి కాకుండా ఈ కుంభరాశికి మకర రాశికి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు, నష్టాలు, కష్ట నష్టాలు, అనేక రకాల సమస్యలు అన్నీ కూడా ఇబ్బందిగా ఉంటాయి. అదే కాదు, దేశం మొత్తం మీద విపరీతమైన వర్షాలు, భూకంపాలు, రకరకాలైన ఉపద్రవాలు, నదులు పొంగటం, మరి సముద్రాలు పొంగటం, ఇవన్నీ కూడా రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఈ సమస్యలన్నిటికీ కూడా అందులో కారణం ఏమిటంటే మన పాపమే కారణం. పూర్వం పాపం అనే దాన్ని పరిహారం చేయడానికి ఇప్పుడే చెప్పాడు, అన్నదానము కన్నా అధిక దానము లేదన్నారు. ప్రతివాడు కూడా ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా తినటానికి తిండి కోసమే సంపాదించేది. కోట్లు సంపాదించినా కోట్లు తినడం, లక్షలు సంపాదించినా లక్షలు తినడం, రాజాధిరాజే కొత్త రాజ్యం పరిపాలించిన అందరూ తినేది అన్నది. అన్నం కాబట్టి ఇంకో రకమైన రొట్టె ఏదోటి కడుపు నిండా ఆహారం తింటాము. ఈ ఆహారం తిని మనం ఏం చేసుకుంటున్నాం, ఈ ఆహారం తినటమే కాకుండా సంపాదించు బాగానే ఉంది, నీవు ఎవరికైనా సరే అంత అన్నదానం చేయాలి. అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి. ప్రతివాడికి పెడితే, ఎవరికి పెడితే వాడికి అన్నం పెట్టడం కాదు పద్ధతి. ఇప్పుడు ఎవరింటో శుభకార్యం అయిందనుకోండి, తనతో సమానమైన ఐశ్వర్యవంతుడిని పిలిచి భోజనం పెట్టాలని చూస్తాడు. కానీ వాడేం చేస్తాడు, నలుగురిలో కూర్చొని కడుపు నిండా అన్నం తినడు. అది కాస్త అక్కడికి కాస్త అట్లా నాలిక రాచుకొని తిన్నాను అనిపించి పెట్టిన దాంట్లో 3 వంతులు పారేసి వెళ్ళిపోతాడు. అదే ఆకలైన వాడు, అన్నం లేనివాడు. అన్నమో రామచంద్ర అని బాధపడేవాడు ఆకలైనప్పుడు అంత అన్నం పెడితే కడుపు నిండా తృప్తిగా తింటాడు. తిన్న తర్వాత ఆయన వల్ల కడుపు నిండా తిన్నాను, అన్నదాత సుఖీభవ అంటాడు. అన్నదాత సుఖీభవ, మరి తర్వాత తిన్నదాత స్థిరోభవ అని కూడా ఉంది. అట్లా ఉంటుంది. కాబట్టి పాపాలు అనేవి చేయటం అనేది, కొన్ని పాపాలు అనుకోకుండా జరుగుతాయి, మనం చేయాలని చెయ్యం. ఆ చేసిన పాపాల వల్ల మరి శని వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ముందు అన్నదానం ప్రధానమైంది. కాదండి, అన్నదానం చేయటానికి కుదరదంటే ఇప్పుడు వానాకాలం చీమల పుట్టలు కూడా తడిసిపోయి ఉంటాయి. అవి కొత్త పుట్టలు తయారు చేసుకుంటాయి, ఆహారం కూడా వెతుక్కుంటాయి. ఇప్పుడు వర్షం పడుతుంది, ఈ వర్షం దెబ్బకి పుట్టలు మొత్తం కుంగిపోతాయి. ఇంకో చోట
వర్షం లేని చోట ఏ ఇళ్లలోనూ కూర్చోబెట్టుకుంటాయి. అక్కడికి ఆహారం తీసుకెళ్తాయి. ఇది సంవత్సరం పాటు ఆహారం తింటాయి. బియ్యపు రవ్వ, పంచదార కలిపి మట్టి నేలలో పుట్టల దగ్గర వేస్తే ఆ జీవరాశులు, ఆ చీమలు ఆహారం తింటాయి. మనం వేసిన ఒక్కరోజుగా తినేది ఒక సంవత్సరం పాటు తినొచ్చు, ఇంకా ఎక్కువ రోజులు కూడా తినొచ్చు. ఎంతో మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం వస్తుంది. అన్నదానం అనేది ఎట్లా ఉండాలి అంటే, నోరు లేని జీవరాశులు ఉన్నాయి, నోరు తెరిచి నాకు ఆకలి అవుతుంది పెట్టు అని అడిగేటువంటి స్థితిలో ఈ జీవరాశి లేదు. కొన్ని జీవరాశులు వస్తాయి, మన దగ్గర వచ్చి నుంచుంటాయి. అట్లా చూస్తే అంబాలు అరుస్తాయి, లేకపోతే భౌభౌ అని అరుస్తుంది కుక్క, అంబాను ఆవరుస్తుంది, లేకపోతే రామచిలక కీచుకిచుమంటుంది. ఇట్లా ఆ గ్రహ చెట్ల మీద ఉండేటువంటి పక్షులు ఈ వర్షానికి ఆహారం లేక తన్నుకుంటూ ఉంటాయి. అటువంటి వాటికి ఆహారం పెడితే మనకు సమస్త పాపాలు నశించిపోతాయి. అయితే పెట్టమన్నా కదా అని పెట్టడం కాదు, పెట్టిన తర్వాత మనం ఎటువంటి పాపం చేయకూడదు. తెలిసి తెలియక చేసిన పాపం వీటి వల్ల నశించిపోతుంది, కానీ మళ్ళీ పాపం చేయకుండా ఉండాలి. శని ఎటువంటి వాడు అంటే, తండ్రి కొడుకుని ఎట్లా శిక్షిస్తాడో తప్పు చేస్తే అట్లా శిక్షించేవాడే శని. అందువల్ల ఈ శని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే, నీవు చేసిన తప్పుకి నీకు శిక్ష పడుతుంది. కాబట్టి ఈ మకర కుంభరాశులకి, మరి మీనరాశికి, ఈ 3 రాశులకు కూడా చెప్పాలి అంటే పూర్తిగా శని వల్ల చాలా నష్ట కష్టాలు రాబోతున్నాయి. కాబట్టి ఈ 138 రోజులు కూడా చేతనైనంత వరకు ఈశ్వరాభిషేకం, మారేగ్రహాలతో పూజ అట్లా చేసుకోండి. ఇంకా మీ జాతకం చూపించుకోండి. జాతకం ఇచ్చా మీకు ఏదైనా దోషాలుంటే ఆ దోషాలు పోవటానికి ప్రయత్నం చేయండి. స్వస్తి. 2025వ సంవత్సరం మరి జూలై నెల 13 నుంచి నవంబర్ నెల 27 వరకు కుంభం, మీనం రెండిటికి ఒకటే సమస్య వస్తుంది. ఈ కుంభంలో ఉన్నటువంటి శని మీనానికి వచ్చాడు. మరి మీనానికి వచ్చిన శని వక్రించాడు కాబట్టి కుంభానికి మీనానికి కూడా ఏదైనా శని స్వభావం ఖచ్చితంగా చూపిస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళు కానీ మీనరాశి వాళ్ళు కానీ ప్రతిరోజు కూడా శనిని పూజించడం చాలా అవసరం. ఒకటి గుర్తు చెబుతున్నాను, ఎవరైనా నల్లటి కుండ తీసుకొని ఎదురు వచ్చినా, మరి దున్నపోతు కానీ నల్లటి బర్రె కానీ ఎదురు వచ్చినా చాలా ఆగి వెళ్ళటం మంచిది. నల్ల పిల్లి ఎదురొచ్చినా కూడా ఈ మకర కుంభ మీనాలకి చాలా కష్టదశని చెప్పాలి. కాబట్టి ఈ మకర కుంభ మీనాల వాళ్ళు మూడింటికి కూడా ప్రత్యేకించి చెబుతూ ఉన్నాను, ప్రతిరోజు ఈ 138 రోజులు శని దగ్గర దీపారాధన చేయండి. ఈ 138 రోజుల్లో ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు శనికి అభిషేకం చేయించుకోండి. మరి ఈ శ్రావణ మాసం నెల మొత్తం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, దరిద్రం రాదు, మీ కష్టాలు మొత్తం పోతాయి. మరి ఈశ్వరుడిచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది, మంచి కీర్తిని తెస్తుంది. కానీ ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కాబట్టి లక్ష్మి మాత్రం చంచలమైంది, కరెక్ట్గా ఉండేది కాదు, ఉన్నట్టుండి వెళ్ళిపోతుంది. కాబట్టి లక్ష్మిని పూజించండి, ఈశ్వరుని పూజించండి, శనిని పూజించండి. ఈ మకర కుంభ మీన రాశులు, ఈ 3 రాశుల వారు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి ప్రతిరోజు కూడా కనీసం అన్నదానం చేయలేకపోయినా పిపీలికా సమారాధన, బియ్యపు రవ్వ, పంచదార కలిపి చీమలకు వేయండి, మీకు ఎంతైనా మంచి జరుగుతుంది. స్వస్తి.